అస్మద్గురుభ్యో నమః. మనము శ్రీమద్ ప్రభుపాదుల వారు రచించిన ప్రకృతి నియమాలు దోషరహిత న్యాయము అనే సద్గ్రంథంలో చెడు కర్మ ఫలితాలు మానవునిపై ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఒక మనిషి ఆ ఇంట్లో ముసలివాడైపోతే ఎలాగైతే ఎద్దు ముసలిదైతే దాన్ని ఓ మూల పెట్టేస్తారో అలా మనిషి ముసలివాడైతే ఆ ఇంట్లో అతనికి విలువ లేకుండా పోతుంది. ఆ విధంగా అతడు ఇంట్లో కుక్కలాగా పడుండి నిర్లక్ష్యంగా తనకు ఇవ్వబడిన దానిని తింటాడు. అజీర్తి, ఆకలి లేకపోవడం వంటి పలు రోగాలతో బాధపడుతూ అతడు కేవలం కొన్ని ముద్దల ఆహారాన్ని తింటూ ఏ పని చేయలేనట్టి అశక్తునిగా అవుతాడు. మరణానికి ముందు మనిషి తప్పకుండా రోగి అయి అసక్తుడు అవుతాడు. కుటుంబ సభ్యులచే నిర్లక్ష్యానికి గురైనప్పుడు అతని జీవితం కుక్క కంటే హీనంగా అవుతుంది. ఎందుకంటే అతడు ఎన్నో దయనీయమైన స్థితులలో ఉంచబడతాడు. అందుకే అటువంటి దయనీయమైన స్థితులు రాకముందే మనిషి ఇల్లు విడిచిపెట్టి వెళ్ళి కుటుంబ సభ్యులకు తెలియకుండా మరణించాలని వేద సారస్వతం ఉపదేశించింది. మనిషి ఇల్లు విడిచి తన కుటుంబం వారికి తెలియకుండానే మరణిస్తే అది ఎంతో మహనీయమైన మృత్యువుగా పరిగణించబడుతుంది. కానీ గృహాశక్తుడైన వ్యక్తి తన మరణం తర్వాత కుటుంబ సభ్యులు తనను గొప్ప ఊరేగింపుగా తీసుకుపోవాలని కోరుకుంటాడు. ఊరేగింపు ఏ విధంగా వెళుతుందో తాను చూడకపోయినప్పటికీ తన దేహాన్ని వైభవోపేతమైన ఊరేగింపుగా తీసుకుపోవాలని అతడు అనుకొని వారిని ఇబ్బంది పెడతాడు. దేహాన్ని విడిచిన తర్వాత తదుపరి జన్మలు ఎక్కడికి పోవాలో అతనికే తెలియదు. ఆ విధంగా అతడు ఆనందంగా ఉంటాడు. ఆ రోగగ్రస్త స్థితిలో లోపల నుండి వాయువు ఒత్తిడి వల్ల మనిషి కళ్ళు ఉబ్బి ఉంటాయి. అతని శ్వాసనాళం కఫంతో నిండిపోయి ఉంటుంది. శ్వాసించడం చాలా కష్టమే. ఉచ్ఛ్వాస అతడు గురగురా శబ్దాలు చేస్తుంటాడు. ఈ రకంగా అతను మృత్యుభాష వసుడై మరణశైపు పరుణినప్పుడు కూడా శోకిస్తున్న బంధుమిత్రులందరూ అతని చుట్టూ చేరుతారు. వారితో మాట్లాడాలనుకున్నప్పటికీ అతని కాలానికి వసుడే అది చేయలేకపోతాడు. మనిషి మరణశయ్యపై ఉన్నప్పుడు లాంఛనం కొరకు బంధువులు అతని దగ్గరికి వస్తారు. ఒక్కొక్కప్పుడు వాడు ఆ మరణించే వ్యక్తిని అయ్యో నా తండ్రి, అయ్యో నా మిత్రమా, లేదా అయ్యో నా మగడా అని సంపాదిస్తూ బిగ్గరగా ఏడుస్తారు. అటువంటి దయనీయమైన స్థితిలో మరణించే వ్యక్తి వారితో ఏవో మాట్లాడి వారికి తన కోరికలను చెప్పాలని అనుకున్న పూర్తిగా కాలానికి వసుడై ఉన్న కారణంగా ఏది మాట్లాడలేడు. అది అతనికి ఊహించలేనంత కష్టాన్ని కలిగిస్తుంది. రోగం కారణంగా గొంతు కఫంతో నిండిన కారణంగా అతడు అదివరకే గొప్ప బాధలో ఉంటాడు. ఆ విధంగా అదివరకే అతి కష్టపరిస్థితిలో ఉన్న అతని బంధువులు చేసిన సంబోధన దుఃఖాన్ని మరింత పెంచుతుంది. అధీనంలో లేనటి ఇంద్రియాలతో తన కుటుంబ పోషణలో నెలకొన్నటి మనిషి ఆ విధంగా బంధువులు రోధించడాన్ని చూస్తూ ప్రాణం మరుస్తాడు. ఎంతో వేదనతోనూ బుద్ధి నష్టపడిన స్థితిలో అతడు అత్యంత దయనీయంగా మరణిస్తాడు. మనిషి జీవితాంతం ఎటువంటి ఆలోచనలో ఉన్నాడో మరణ సమయంలో అదే ఆలోచనలో లగ్నమవుతాడని భగవద్గీతలో చెప్పబడింది. కుటుంబ సభ్యులను చక్కగా పోషించడం కంటే వేరే ఆలోచనే లేని ఆ వ్యక్తికి కుటుంబ వ్యవహారాల చివరి ఆలోచనలుగా మారుతాయి. సాధారణ మనిషికి అది సహజమే. సామాన్యుడికి తన జీవిత గమ్యమేమిటో తెలియదు. అతడు తన కుటుంబాన్ని పోషిస్తూ ప్రస్తుత మెరుపుకాల జీవితంలోనే తలమునకలై ఉంటాడు. అతడు వృద్ధి చేసిన కుటుంబ ఆర్థిక స్థితికి చివరకు ఎవ్వరు కూడా సంతృప్తి పడరు. అతడు తగినంతగా ఇవ్వలేదని ప్రతి ఒక్కడు అనుకుంటాడు. లోతైన కుటుంబానురాగం కారణంగా అతడు ఇంద్రియాలను గ్రహించుకోవడంలో, ఆధ్యాత్మిక చైతన్యాన్ని వృద్ధి చేసుకోవడంలో తన బాధ్యతను పూర్తిగా విస్మరిస్తాడు. ఒక్కొక్కప్పుడు మరణించిన వ్యక్తి తన కుటుంబ వ్యవహారాలను తన కొడుకుకో లేదా బంధువుగా అప్పగిస్తూ నేను పోతున్నాను, నా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకో అంటాడు. తాను ఎక్కడికి పోతున్నాడో అతనికి తెలియదు. అయినా మరణ సమయంలో కూడా అతడు తనకు అప్పగింతలు పెడతాడు. తన కుటుంబ పోషణ గురించే చింతాక్రాంతుడై ఉంటాడు. తన జీవితాన్ని కనీసం కొన్నేళ్లు పొడిగించమని, తద్వారా కుటుంబ పోషణ కొరకు తాను ప్రారంభించిన కార్యం పూర్తవుతుందని మరణించే వ్యక్తి వైద్యుని ప్రార్థించడం కూడా ఒక్కొక్కప్పుడు కనిపిస్తుంది. ఇవే బద్ధజీవునికి ఉండే భవరోగములు. అతడు తన నిజమైన కార్యాన్ని అంటే కృష్ణ చైతన్యవంతుడిగా కావడాన్ని పూర్తిగా మర్చిపోతాడు. కుటుంబాలను ఒకదాని తర్వాత ఒకటిగా మారుస్తున్నప్పటికీ అతడు తన కుటుంబ పోషణ గురించిన ప్రణాళికనే లోతుగా ఆలోచిస్తూ ఉంటాడు. మరణ సమయంలో అతడు క్రోధనేతరులైన యమదూతలను తన ఎదుట చూసి గొప్ప భయంతో మలమూత్రాలు విడుస్తాడు. ప్రస్తుత దేహం నుండి వెళ్ళిపోయిన తరువాత జీవుడికి 2 రకాలైన గతులు ఉంటాయి.
ఒకటి యమరాజుగా తెలియబడే పాపకర్మలకు శిక్షణ విధించేవాడి దగ్గరకు వెళ్ళడం కాగా, ఇంకొకటి వైకుంఠాది ఉన్నత లోకాలకు వెళ్ళడం. కుటుంబాన్ని పోషించడానికి ఇంద్రియ భోగ కలాపాలతోనే నెలకొన్న వ్యక్తులు ఏ విధంగా యమదూతలతో శిక్షించబడతారో కపిల భగవానుడు వివరిస్తున్నాడు ఇక్కడ. ఇంద్రియాలను తీవ్రంగా భోగించిన వారందరూ మరణ సమయంలో యమదూతలకు అధీనులవుతారు. వారు మరణించిన వ్యక్తిని అధీనుని చేసుకొని యమరాజు ఉండే లోకానికి తీసుకొని పోతారు. అక్కడ ఉండే పరిస్థితుల గురించి మరి ఒక సంచికలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరి ఓం తత్సత్.